ఓం నమో వెంకటేశాయ. భారతీయ శాస్త్రీయ సంగీతం భక్తిభావ రసరమ్య రాగాలాపనకు ఆలవాలం. అటువంటి సంగీతానికి వాద్యాలను జోడించి సంగీత ప్రపంచంలో డ్రమ్స్ కి అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించి పెట్టారు పద్మశ్రీ డ్రమ్స్ శివమణి గారు. శ్రీవారి సేవలో పద్మశ్రీ డ్రమ్స్ శివమణి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివమణి అనే పదంలోనే ఒక ఆధ్యాత్మిక భావం పరిడవిల్లుతోంది. ఆ శివమణికి సంగీతం తోడైతే హద్దులు లేని ఆనందం మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన మా శివమణి గారికి స్వాగతం. మాద పీద గురు దైవం గణపతి శంకర తక్క దిన్న తోం తక్క దిన్న తో తక్క దిన్న. హలో ఎవ్రీవన్, వణకం ఎల్లార్కం, నమస్కారం, నమస్కార, నమస్తే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు come on Sri Venkateshwara Bhakti Channel viewers, and I'm very happy. It's really big blessing in Tirumala, and hello ma'am. సార్, మీరు మొట్టమొదటిసారిగా ఏ వయసులో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు? అప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటో మాతో పంచుకోండి. My first thing, my grandmother Tirumadi Meenakshi Ammal, she mentioned to me, my father's mom, when I born, my guttu స్వామి వారికి పుట్టు వెంట్రుకలు దానికి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా కారు వచ్చి బ్రేక్ డౌన్ అయింది. ధనరాజ్ డ్రైవర్ వచ్చి ఏదో ట్రై చేసి ఏదో మేనేజ్ చేసి తీసుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన కనపడలేదు. పార్టీ వచ్చి వెతుకుతుంది, ఎక్కడ ధనరాజ్, ఎక్కడ డ్రైవర్, ఎక్కడ చూస్తే ఆయన గొండు కొట్టేసి వచ్చారు. ఏంటయ్యా, ఏంటి? లేదమ్మా, నేను ముట్టుకున్నాను, స్వామికి ముట్టుకున్నాను, జాగ్రత్తగా శివమణి తీసుకెళ్ళాలి స్వామి వారి దగ్గర. అది ఒక స్టోరీ ఆల్వేస్. ఆ తర్వాత కేవి మహాదేవన్ గారు ఆర్కెస్ట్రాలో మా నాన్నగారు పనిచేస్తారు డ్రమ్మర్ గా. ఫుల్ పర్కషన్ గ్రూప్, మా నాన్నగారు, మా ఫ్యామిలీ, దుర్వన్ అంకుల్ తబ్లా, నారాయణ మామ, గంగా మామ, అందరూ కలిసి మేము ఫ్యామిలీగా తిరుపతికి వచ్చాం. వచ్చి చాలా బాగా మంచి ట్రిప్, మెమరబుల్ ట్రిప్. ఎవరంటే నాగి, ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గర డ్రమ్స్ వాస్తున్నారు, నాగి ఫాదరు, మేము అందరూ ప్లాస్టిక్ డబ్బాలు అన్ని వాంచి ఒకే జాలీగా ఇక్కడ క్యూలో, we have to go by queue, long queue for hours. So that is memorable. Afterwards, 1975, బాలు గారు గ్రూప్ లో నేను జాయిన్ చేశాను. మా గురుగారు, మా గాడ్ ఫాదర్ జాయిన్ చేసి మేము రెగ్యులర్ గా ప్రోగ్రామ్ ఆంధ్రాలో ఇస్తాం. ఒకరోజు బాలు గారు అన్నయ్యని అడిగాను, అన్నయ్య, నేను తిరుపతికి వెళ్ళాలి, మీ రికమెండేషన్ లెటర్ ఇవ్వండి. ఓకేరా, నేను ఇస్తాను, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి చూపించు, దే విల్ గివ్ అ గుడ్ దర్శన్. నేను రాజా, మా తుంబా రాజా ఇద్దరు బస్సులో వచ్చి స్వామి బస్ స్టాండ్లో దిగి ఒక కుర్రాడు వచ్చారు నా దగ్గర స్ట్రేట్గా వచ్చి, సార్ 5 రూపీస్ ఇవ్వండి, నేను దేవుడిని చూపిస్తాను లోపల. నేను చాలా గర్వంగా, ఎందుకంటే నా దగ్గర లెటర్ ఉంది కదా, దాంట్లో పొగరు రికమెండేషన్ ఉంది కదా, ఆ కుర్రాడి దగ్గర నేను కరెక్ట్ గా నేను ఆన్సర్ చేయలేదు. ఆ తర్వాత మేము వెళ్ళాం, ఆ పర్సన్ లెటర్ నేను చూపించాం, ఆయన లేదు అక్కడ. ఎట్లా చేయాలి ఇప్పుడు, ఎవరు లేదే, క్యూలో 4 hours మేము దర్శనం చేసుకొని బయట వస్తున్నాం, ఆయన అక్కడ ఉన్నారు, రికమెండేషన్ లెటర్. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఈ తిరుమలలో దేవుడు ఒకటే, నో
ego or no kind of you have to be kind. ఉమ్, That is very important here. Swami, he knows what, and he has given a very good lesson for me. ఓకే. I learned because that little boy came, he asked 5 rupees. Because I had uh, the recommendation letter, I was just like behaving like, and I learned that I never forgot in my life. ఉమ్. That day I throw my ego, my everything, be kind. శివమణి గారు, ప్రపంచంలో మీరు ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. మరి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో మీరు ఇచ్చిన ఈ ప్రదర్శనకు మీరు పొందిన అనుభూతి ఏంటో మాతో పంచుకుంటారా? మా అబ్బాయి కుమరన్ పుట్టిన తర్వాత నా ఇంట్లో నేను కూర్చున్నాను, ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ తీస్తే హలో ఎవరు వెంకటేశ్వర అని ఒక ఆన్సర్ వచ్చింది. దట్స్ ఆల్. ఉమ్, కట్ అయింది లైన్. వెంటనే నేను స్వామి నేమ్ వచ్చిందే ఏంటి, తిరుపతికి వెళ్తాం నేను బయలుదేరాను అలోన్గా. ఉమ్, బయలుదేరి కింద నుంచి వాక్ చేసి పైన వచ్చి స్వామివారిని దర్శనం చేశాను. అది ఒక మెమొరబుల్ అండ్ ఈస్ లివింగ్ గాడ్. సో దిస్ ఇయర్ 2026 నేను ప్లాన్ చేశాను, సంక్రాంతికి తిరుపతికి వెళ్ళాలి, ఉమ్, గురుగారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని. నేను వైఫ్ అందరూ వచ్చాం. వచ్చి దర్శనం చేసుకొని బయట వచ్చినప్పుడు నేను మెయిన్ ఆఫీసర్స్ కలిశాను. కలిసి నేను అడిగాను, తిరుపతిలో పర్ఫామ్ చేయాలి ఈ దిస్ ఇయర్. వెంటనే ఆర్గనైజ్ చేసి ఉమ్. మన టీవీ మెయిన్ CEO and everybody has called and organized this program, and I'm very happy, I'm really blessed. మీరు ఎన్నో చోట్ల కచేరీలు చేశారు కదా, తిరుమలలోనే కచేరీ చేయాలి అన్న ఇన్స్పిరేషన్, దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఒక డివైన్ ఇక్కడ ఇక్కడ వాయిస్తాను. నేను ఆల్రెడీ అప్లైడ్ ఫర్ యు శ్రీనివాసన్ అండ్ యు రాజేష్ వాళ్ళతోటి నేను ఇక్కడ వాయించాను, మహాపరివార్. ఆ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ నేను వాయించాను ఇక్కడ. ఇక్కడ ఒక మంచి ఒక డివైన్ ఎనర్జీ, అది పవర్ఫుల్ అని ఇక్కడ. సార్, మరి భక్తి సంగీతంలో మీ పాత్ర ఏంటి? అంటే మీరు కీర్తనలకు దేనికైనా వాయిద్య సహకారం అందించున్నారా? తాళం సాంగ్ భక్తి సంగీతంలో ఇప్పుడు మేము కచేరీలో బాలుగారితో వాయించినప్పుడు శంకరాభరణం నేను తాళాలు వాయిస్తాను, అది మంజీర, అది అన్ని పర్కషన్స్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ భక్తి సాంగ్. ఇది కాకుండా మీరు డివోషనల్ సాంగ్స్ కి, అంటే ఐ మీన్ అన్నమయ్య కీర్తన అట్లా లైక్ అలా చేశారా? వాయించున్నాను నేను. శంకర్ మహమ్మద్ గారు వాళ్ళ సాంగ్ కి డివోషనల్ ఆల్బమ్స్ అన్ని నేను వాయించాను. మామూలుగా మీరు కచేరీలు అంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వాద్యం ప్రకారము ఒక పాట గాని లేదా ఒక రాగాన్ని గాని ఆధారంగా బేస్ చేసుకొని పాడతారు. బట్ మీ ప్రోగ్రామ్ లో మీరు దేన్ని బేస్ చేసుకొని ఒక కచేరీ నిర్వహిస్తారు? ఇప్పుడు నా సోలో కాన్సర్ట్ లో నా దగ్గర మెలోడీస్ ఉంటుంది. ఆ మెలోడీ స్టార్ట్ చేసి మంత్రాలు అన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత నేను రిథమ్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఒక స్టోరీ లాగా వెళ్తుంది. ఒక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ విత్ బర్డ్ సౌండ్, తంబురా, ఆల్ మంత్రాస్. సో డివైన్ గా ఉంటుంది. ఒక కాన్సెప్ట్ అనుకొని మీరు ఒక ఇమాజినేషన్. కచేరీలో చాలా హైయెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడున్నారు కదా సార్, ఎన్ని ఇన్స్ట్రుమెంట్ వాడింటారు? మన కర్ణాటక ఇన్స్ట్రుమెంట్స్ ని మీరు ఎన్ని యూజ్ చేస్తుంటారు? ప్రోగ్రామ్స్ నేను ఒక 100 ఇన్స్ట్రుమెంట్ ఉంది నా దగ్గర స్టేజ్ లో. కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే గంజిరా, ఘటం, లిటిల్ బిట్ తబలా అన్ని నేను స్టూడియోలో వాయిస్తాను. స్టేజ్ కూడా వాయిస్తాను గంజిరా అన్ని. ఇది బాంగో, ఈ బాక్స్ నేను మిరదనం స్టైల్లో వాయించాను ఇప్పుడు ఓపెనింగ్ తీహాయ్.
So whatever comes in my hand, and actually Bhagwan plays. సార్ మీరు ఇక్కడ తిరుమలే కాకుండా ఇంకా ఏదైనా పుణ్యక్షేత్రాల్లో కూడా మీరు కచేరీలు చేస్తున్నారా? I played in Varanasi, all the lots of temples I played in Mount Kailash, ఈషా ఫౌండేషన్ దీనికి కూడా Isha అక్కడ Vanchanu. రెగ్యులర్ గా వెళ్తున్నట్లున్నారు. Shivratri Vanchanu. ఉమ్. Coming Shivratri is going to be in Varanasi. I'm playing. సార్ మీరు ఎన్నో సాంగ్స్ కి వాద్య సహకారం అందించారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక డివోషనల్ సాంగ్ గురించి చెప్పండి. Devotional songs, Swami Ayyappan సాంగ్స్ నేను మంచింది చాలా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఇది కూడా రికార్డింగ్ చేసి వాసు గారు వాళ్ళు రికార్డింగ్లో మంచి ఉమ్. చాలా ఎంజాయ్ చేశాను. ఇట్స్ 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 ఎ బ్లెస్సింగ్ ప్లేయింగ్ ఫర్ డివోషనల్ ఫర్ స్పెషల్లీ ఫర్ అవర్ వెంకటేశ్వర స్వామి బికాస్ it's he Okay. does miracle in my life. So many thing I experience, and he is living God. I said already. One time when I came here in Tirumala, with my family and my wife, she said we have to go and get one stuff something for temple, and I'm tried to reach that thing, didn't get. So Swami, I just pray Swami, I just want because she's not well, and suddenly I just saw one doctor friend. I met him here. He came, hello Swami, what are you doing? And said Darshan Gochano, and I'm going through some problem with my wife. She's not well, and immediately he came, I will help you. And so he has organized that medicine. So that prayer, I prayed, and that prayer got answered. So that I never forgot in my life. సో భగవంతుడు ఫ్రెండ్ రూపంలో వచ్చి మీకు Yes, హెల్ప్ చేస్తారు. yes. And definitely even walking also. And my wife, again, when we walked from down to Tirumala, వచ్చిన తర్వాత అమ్మాయి వైఫ్ వచ్చి ఏమండి నేను షేవింగ్ చేయాలి మొక్కు ఏంటి? తీర్చుకోవాలి. నేను అడిగాను ఎట్లా సడన్ గా నువ్వు అది వద్దు ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రే నో బిఫోర్ ప్రేయింగ్ ఐ జస్ట్ టేక్ అండ్ దెన్ యూ విల్ నో వాట్ ఉమ్. సో yes she has surprised me, and so that I never forgot in Tirumala. సార్ ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ కీబోర్డ్ లోనే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేస్తున్నాయి, తబలా మృదంగం అన్ని వచ్చేస్తున్నాయి కదా, మరి తబలా మృదంగాన్ని మన సంప్రదాయం ప్రకారం నేర్చుకుంటున్న ఆ కళాకారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? నేను డ్రమ్స్ వాయించినప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చింది 80s లో. ఆ ఎలక్ట్రానిక్ వచ్చి నా కంప్లీట్ వర్క్ ని స్టాప్ చేసేసింది. అందరు భయపడం ఏమవుతుంది ఎట్లా బ్రతుకోవాలి అని. సో ఐ నెవర్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ బికాస్ మై ప్రాక్టీస్. Riyaz, you have to practice. So I was doing a practice. On time, my live playing again started because of Zakir Hussain sir, Louis Banks, Balugaru. So now all the classical instrument like Carnatic, Mridangam, original instrument is original. Whatever electronic comes, that feel of playing, that dynamic is different. In electronic, it has come now more advanced. When the electronic started, that time there is no feel at all, just one sound sample. But Tamil, Mridangam, Morsing, and Nadashwaram, all it's got the dynamic and live, that original
Even morning after darshan in Tirumala, I came out to our prasadam. I just saw a big drum nagara they were playing, and I prayed, Swami, I want to touch that instrument because this is inside the temple. I want to play in that. I asked one priest, can I go and play? No, 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 no. They weren't allowed to play. But I went there. The drummer saw. He saw and said, Namaskaram. He has given the stick. And I played that stroke. So that was a miracle there again. I asked first Swami Venkateswara Perumal, I want to play here. Mm. So he has agreed. Again, I'm playing in Tirumala for a live concert. So live instrument, percussion, Indian classical instruments, whoever practicing, whoever wants to become a musician, they have to practice. If they practice, Lord Saraswati will definitely guide. And we shouldn't worry about Mahalakshmi, Mm. because Lord Saraswati tell Mahalakshmi, this boy is working hard. Some people, they are musicians, they won't practice, they just. So that is my experience in what for your questions. సార్ ఇప్పుడు సంగీతంకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు, అది ఏ భాష అయినా ఆస్వాదించే మనసు ఉంటే చాలు. మ్యూజిక్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? That's true, because there is no language in music. No, it's a pure magic. Rhythm is God for me. I experienced one story I want to share in Bangalore. I was in my green room. I'm doing my solo concert, public show. There's a dancer was dancing with a song of Tamil, the Bharatanatyam, original composition, old composition. Suddenly she walked out from the stage. She came to backstage. The organizer came, sir, can you just go and play drums? Because the show stopped, some issue happened. I asked, what's the issue? Says the local people, they came, how can you just sing in Tamil? This is in Karnataka, all. So I went to the stage. I spoke to the audience. Namaskara, Elloruge, my amma uru Mukambika. I started like that. I said, I know Kannada, I know Telugu, Tamil, English, Malayalam, Hindi, but my drums don't know language. So shall I play today solo? They were clapped and they said, please play, we are waiting for your drum solo. So that experience. So music, no language, is divine. సంగీతానికి భాష లేదు, భావం మాత్రమే. సార్ చాలా చక్కగా చెప్పారు, భాష లేదు భావం మాత్రమే అని. ఆ భావాన్ని ఒక్కసారి పలికించండి. తతత్వం తగ తతత్వం తగ తిగ తదత్వం తదికి తత్వం తత్తికి తత్వం తదికెటకు 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 తాంగ తదికెటకు 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 తాంగ తదికెటకు తదికెటకు. ఓం నమో వెంకటేశాయ. సార్ మీరు సంగీతాభిమానుల్ని సాధించారు, పద్మశ్రీని సాధించారు, ఇంకా మీ జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయం ఉందా? అన్ని నా అవార్డ్స్లు అన్ని నా దేవుడే ఇచ్చింది నాకు. ఇంకా సాధించాలంటే నేను నా నా దగ్గర ఉన్న ఈ కళ అన్ని సొసైటీకి చేయాలి. సో ఐ వాంట్ టు స్టార్ట్ మై గురుకులం అండ్ ఐ వాంట్ టు టీచ్ కిడ్స్. ఓకే. ఐ వాంట్ టు షేర్ మై థింగ్. ఇంకా మీలాంటి శివమణిని తయారు చేయాలన్నది మీ అవును. ఆశయం. ఎస్, ఆశ. తప్పకుండా సార్, దేవుడి అనుగ్రహం మీకు ఉండి మీరు ఇంకా అంత సాధించాలని మా ప్రేక్షకులందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
Sanatana Dharma, I do my service through music. Uh, that gift God has given, I've shared with them. సార్ మీరు ఎప్పుడు ఈ విధంగానే కనిపిస్తూ ఉంటారు. మాకు శివమణి అనగానే ఇది ఒక గుర్తుకొచ్చేస్తుంది. ఇలా ఉండడానికి కారణం ఏమైనా ఉందంటారా? నేను ఫస్ట్ ఇక్కడ మొక్కుబడి. వచ్చి ఆ తర్వాత మా ఫ్రెండ్ న్యూయార్క్ లో ఉన్నారు, ఆయన పంపించారు ఈ డిఫరెంట్ కలర్స్, అది వేశాను, అది బికమ్ ట్రెండ్. అది ఐ హావ్ టు థ్యాంక్ స్వామి ఫర్ దట్. సార్, స్వామి వారిపై మీకున్న భక్తితో మీ విలువైన సమయాన్ని మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకుల కోసం వెచ్చించి మీ అనుభూతిని మాతో పంచుకున్నందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. Namo